హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రావళహరి ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పులగం పచ్చిమిర్చి రోటి పచ్చడి అండి. ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ముందుగా అయితే పచ్చడి అయితే చూసేద్దాం. చూడండి, చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా అయితే ఒక చిన్న కడాయిలో ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ అలాగే టమాటో కూడా వేసుకొని కొద్దిగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు, చింతపండు కూడా వేసుకొని వీటిని కూడా మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడైతే ఇవైతే మగ్గిపోయాయి కదా, మనం పచ్చడి అయితే రోట్లో రుబ్బుకుందాం. ముందుగా అయితే పచ్చిమిర్చి, ఆనియన్స్, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు ఉన్నాయి కదా, వాటన్నిటిని వేసుకొని టమోటా అయితే పక్కకు పెట్టుకోవాలి. టమోటా ఇవి రుబ్బుకున్న తర్వాత వేసుకోవచ్చు. ముందుగా అయితే పచ్చిమిర్చి, ఆనియన్స్, వెల్లుల్లి వాటిని సాల్ట్ వేసుకొని కొద్దిగా కచ్చా పచ్చగా రుబ్బుకోవాలి. టమోటా వేస్తే తొందరగా పచ్చిమిర్చి మెదగదు, అందుకోసమని పచ్చిమిర్చిని ముందుగా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడైతే టమోటాలను కూడా యాడ్ చేసుకొని రెండింటిని కలిపి బాగా రుబ్బుకోవాలి. పచ్చడి రోట్లో రుబ్బుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ పచ్చడి పులగంలోకే కాదు, తెల్లన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఇలా రుబ్బుకున్న తర్వాత ఇదైతే పల్లీలను వేయించి పొడి చేసుకున్నాను. ఈ పొడిని కూడా కొంచెం వేసుకొని బాగా రుబ్బుకోవాలి. ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత మనం పచ్చిమిర్చి వేయించుకున్నాం కదా, ఆ గిన్నెలో కొద్దిగా వాటర్ పోసుకొని ఆ వాటర్ని కూడా పచ్చడిలో వేసేసుకొని కొద్దిగా నిదానంగా రుబ్బుకోవాలి. వాటర్ చిటుతాయి, అందుకోసం ఈ విధంగా కొంచెం నిదానంగా రుబ్బుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనకి ఈ పచ్చడిలో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. తక్కువ అయితే వేసుకోవచ్చు, సరిపోయింది అనుకుంటే ఏం పర్లేదు, చూసి వేసుకోవాలి ఉప్పు. మళ్ళీ కష్టం అయితే తినలేం కదా. ఇలా కొద్దిసేపు ఈ విధంగా కొద్దిగా రుబ్బుకున్న తర్వాత పచ్చడిని అయితే మొత్తం ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాం. నేనైతే పచ్చిమిర్చి వేయించుకున్నాం కదా, ఆ గిన్నెలోకి పచ్చడి మొత్తాన్ని తీసుకుంటున్నాను. మళ్ళీ సపరేట్ గిన్నె ఎందుకనేసి అందులోనే వేసేసుకుంటున్నాను. అది చిన్నదే కదా గిన్నె, మొత్తం అయితే అందులోకి వేసేసుకోవాలి. తీసుకొని పోపు అయితే ఏం అవసరం లేదండి దీనికి, మనం ఆయిల్లోనే కదా వేయించుకుంది, పోపు అవసరం లేదు. ఇలా డైరెక్ట్గా తింటే చాలా బాగుంటుంది. చూడండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది రోట్లో రుబ్బుకుంటే. మీరు కూడా ట్రై చేయండి. ఇది తెల్లన్నంలోకైనా చపాతీ రొట్టెలకైనా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి తప్పకుండా. ఇప్పుడైతే పులగం ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. చూడండి, పులగం కూడా ఎంత బాగుంది కదా. ఈ పులగం ప్రాసెస్ కూడా ఏంటో మనం చూసేద్దాం. ముందుగా అయితే బియ్యం, పెసరబ్యాళ్ళన్నిటిని కడిగి అరగంట ముందు నానబెట్టుకోవాలి. నేనైతే పొట్టునవి తీసుకున్నాను, మీరు పొట్టు లేనివి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక చిన్న పాత్రలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి, పోపు దినుసులు, కరివేపాకు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి. వేసుకొని టమాటా సాఫ్ట్గా అవ్వాలి. కొద్దిసేపు మూత పెట్టి ఆయిల్లో మగ్గించుకుంటే టమాటా కూడా సాఫ్ట్గా అవుతుంది. చూడండి, టమాటా కూడా చాలా సాఫ్ట్గా అయిపోయింది కదా. ఇలా అయిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎక్కువ అవసరం లేదు, కొంచెం అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత పసుపు, నేనైతే ఇక్కడ లావు ఉప్పు తీసుకున్నాను, ఈ రెండింటిని వేసి బాగా కలుపుకోవాలి. మనం బియ్యం 3 కప్పులు తీసుకుంటే వాటరు 6 కప్పులు పోసుకోవాలండి. 6 కప్పుల వాటర్ పోసుకోవాలి. ఎంత తీసుకుంటే దానికి డబల్ నీళ్ళు పోసుకోవాలి. చూడండి, నేనైతే 3 కప్పుల బియ్యానికి 6 కప్పుల నీళ్ళు అయితే పోసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఆ వాటర్ని ఉడికించుకోవాలి. చూడండి, ఉడుకుతున్నాయి కదా. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళు వంపేసి ఇందులో వేసేసుకోవాలి. ఆ బియ్యాన్ని మొత్తాన్ని ఇలా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 50% అయితే ఉడుకుంది కదా. చూడండి, ఇంకా ఉడకాలి. పులగం ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, 70% అయితే అయిపోయింది. ఇంకా మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకుంటే పులగం అయితే రెడీ అయిపోతుంది. చూడండి, పులగం అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వేడిగా పులగము, పచ్చిమిర్చి రోటి పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.